ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి. సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇలా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ ముందుగానే అందించడం జరుగుతుంది. మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదామండి మనం. రాష్ట్రంలో కాంట్రాక్ట్ లెక్చర్ల క్రమబద్ధీకరణపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించిందనమాట. ఇదైతే యథాస్థితిని కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరించిన జీవో 16 పైన హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోరా కేసును విచారించిన సుప్రీంకోర్టు స్టేటస్ కోను జారీ చేసి అధ్యాపకుల సంఘ నేతలు శ్రీనివాస్, సురేష్ వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పోరుబాట. ఇక సిపిఎస్టిఏ అనగా టీఎస్ హెచ్చరిక. ఇక మొత్తానికి కాంగ్రెస్ హామీ ఇచ్చిన సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ను పునరుద్ధరించాలంటే లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పోరుబాట పట్టనున్నట్లు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం అనగా హెచ్చరించింది. మాయమాటలు చెప్పి పాత పెన్షన్ను పునరుద్ధరిస్తామంటూ హామీలు ఇస్తూ కాంగ్రెస్ సర్కారు పబ్బం గడుపుతుందని సంఘం అధ్యక్షుడు దాముక కమలాకర్, ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల విజ్ఞతతో వ్యవహరించాలని వారు